Thank you so much. So actually, Andy, good evening. Thank you, media, for covering this event, and we are glad that MSI is supporting us from long time. We are exclusive MSI store partner also in Hyderabad, and we are happy that we are able to launch all new series of laptops with MSI. Today we are happy to launch 5050 series of laptops, and the first 5090 series of laptop of Dragon Edition were also sold by us, and this is the laptop. I can say the fastest laptop of the world today is this laptop. The self handmade design and aesthetics, everything you can say it's awesome. In terms of performance also, if you see, this is the highest performing laptop in world today. So all these are NVIDIA series of laptops which we have been launching. Now about Vishal Peripherals and Vishal Computer, we have number of showrooms here. You can see all our showrooms have facility of live demo. We have facility of number of systems available for customers to use it for free. We don't charge a single penny for even gaming, learning, AI tools. On 5th of July again we are running our first AI runway event, which will be done on 5th of July, and number of people like 150 plus people have registered for that event. They will be learning how AI can help us to develop lots of new content. Same way we have lots of offers in all our stores. We have a special offer for students. We help lots of students to gain and get access to the technology at lowest possible cost, and not only price is important, the important is service. We are able to serve them on the best possible manner. At the same time we are technically equipped, and we help people to learn latest technology and the best possible manner. Our technical team is able to help them always. So what is the price and any offers? Yeah, so for 5090 Titan Dragon Edition, the price is above around 6 lakh change. అందరూ నా పక్కనతో స్టార్ట్ అయింది. మా ప్రొఫెసర్ కాఫీ అంటే చాలా ఇష్టం. నా పెంటైస్కి పిలిచి మంచి కాఫీ ఇచ్చాను ఆయనకి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ప్రాజెక్టు డిస్కస్ అయింది. ఆ తర్వాత ఒక మంచి స్టోరీ చెప్తున్నారు ఆయన. ఏదో ఒక అబ్బాయిలో చిన్న స్టోరీ టైటిల్ చెప్పాను ఒకటి, టైటిల్ బాగా నచ్చిందన్నారు. అలా అలా ప్రతి చోట చిన్న చిన్న అబద్ధాలు చెప్తే మోసం చేసి ఇంతవరకు తీసుకొచ్చాను. కానీ ఫైనల్గా ఈ పరమపద అనే స్టోరీ ఎప్పుడో రాసుకుని నేను పెట్టుకున్న స్టోరీ ఇది. ఫైనల్గా ఆ స్టోరీ చెప్పాను. చాలా ఎగ్జైట్ అయ్యి ఫస్ట్ టైం నాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. శివప్రసాద్ గారు మా జర్నీ ఇంచుమించుగా ఒక 13-14 years నుంచి, అప్పటి నుంచి ప్రతిదీ డిస్కస్ చేస్తూ కష్టకాలంలో కలిసి ఉంటూ అన్ని హ్యాపీగా ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ ఒకటి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ హీరో గారు అయితే నాకు బాగా కోఆపరేట్ చేశారు. సింగిల్ షాట్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు ఒక విధంగా. ఎందుకంటే ప్రతి హీరో అయితే నాకు నిజంగా చాలా ప్రాబ్లం అయ్యేది. అంటే నాకు కొత్త డైరెక్షన్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేయడం. సో చాలా కోఆపరేట్ చేశారు హీరో గారు. ఇంకా హీరోయిన్ అయితే మొత్తం లాంగ్వేజ్ రాకపోయినా చాలా ప్రతిదీ ఇంగ్లీష్లో నేర్చుకుంటూ ఇంట్రెస్టింగ్గా ప్రతిదీ కూడా చాలా కేర్ తీసుకుని బాగా చేసింది జెన్నిఫర్. థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఎప్పటి నుంచో ఇంచుమించుగా 15-18 years నుంచి నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్. ఒక మంచి మ్యూజిక్ని నాకు ఇచ్చాడు మా డేజెడ్. ఎందుకంటే ఒకే రూమ్లో కలిసి ఉండేవాళ్ళు ఇద్దరు. అక్కడి నుంచి డిస్కషన్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి. సో అతను నా ఫ్రెండ్ కాబట్టి కొంచెం అతని గురించి చెప్తుంటే నాకు బాడీ ఆటోమేటిక్గా కొంచెం ఫ్రీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ బాగా. ఇంకా పిల్ల ప్రసాద్ గారు, రాంబాబు గోసాల గారు, మన మేడం గారు కూడా చాలా టీసీడీస్ ఇదంతా కోఆపరేట్ బాగా చేశారు మాకు. కృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అంతే, ఇంకా అంతకు మించి ఇంకేమంటే పర్వాలేదు. కానీ ఇప్పటికీ రాదంటేనే ఫీర్తో చాలా ఎక్కువ మాట్లాడిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికి శివ గారిని ఆయన దగ్గర స్పాన్ గా చూసుకుంటే 2 సూపర్ హిట్ సినిమాలకు కూడా ఇదే ఇష్యూ అయింది. అంటే రిలీజ్ రైట్ వాటి ఆ విషయాల్లో కూడా వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోయారు. అవును సార్.
రేపు పొద్దున ఏమన్నా అయితే ఇండస్ట్రీ దృష్టికి, ఐ మీన్ ఫిలిం జామ్ దృష్టికి నేను తీసుకెళ్లే ఆలోచన ఉందా? కోర్టులో ఏదొస్తుంది ఫాలో అవుదాం అనుకుంటున్నాను. లేదు సార్, మల్టిపుల్ వేస్ ఫాలో అవుదామని, ఎక్కడ మాకు జస్టిస్ అనిపిస్తుంది అక్కడ చేద్దామని. అది వాళ్ళ బిహేవియర్ బట్టి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక ఇద్దరు తాలూకు ఈగో ఎంత తీసుకొచ్చిందనేది ఈ థింగ్ ఉంది. అంటే చెప్పినా వినరు, సంప్రదిద్దామన్నా రారు, లేకపోతే మేము కాంప్రమైజ్ చేద్దామన్నా ఊరుకోరు. సో దిస్ ఈజ్ నాట్ హెల్దీ. అంటే చేసి ఎవ్రీడే ఎనీడే మనం చూస్తున్నప్పుడు మోర్ ఆఫ్ ద టైమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా వర్క్ అవుతుందంటే మోర్ ఆఫ్ మీది మాట నా మాట, లేకపోతే మా ఇద్దరు మాట, దిస్ టైప్స్ వర్క్ అవుతుంది. సో ఇక్కడ వాళ్ళు అసలు వినడానికి కూడా ఇష్టపడట్లేదు అండ్ చూడటానికి కూడా ఇష్టపడట్లేదు. మరి నితిన్ అన్నట్టు చెంద చూపేయమని నాకు తెలియదు. బట్ అంటే 22లో కాంప్రమైజ్ అలా అనట్లేదు. బేసికలీ మీడియా సంప్రదింపులు అంతే. ఎగ్జాక్ట్లీ నిజంగా మీ స్టోరీ మా స్టోరీ ఒకటా కాదా, అవునా కాదా తెలుసుకుంటే బాగుంటుందేమో నాకు అనిపించింది. ఇట్స్ నాట్ దట్ డైరెక్ట్గా పోయి కోర్టుకి అప్పీల్ అవుదాం, లేకపోతే ఛాంబర్లో పెడదాం, ఇలాంటి ఏం కాదు కదా. అడుగుదాం అనుకున్నాం, రెస్పాండ్ అవ్వలేదు. వేరే వాళ్ళు సంప్రదిద్దాం అనుకున్నాం, రెస్పాండ్ అవ్వలేదు. సో అట్లా 22 ఎంత పర్సెంట్ అయిందండి? మంది ఎంత పర్సెంట్ అయింది? అయిపోయిందండి, షూట్ మొత్తం అయిపోయింది. సీజన్ 1 సీజన్ 2 షూట్ మొత్తం అయిపోయింది. అండ్ ఇట్ వాజ్ August 12th ఈజ్ వాట్ వీ థాట్ ఆఫ్ లాంచింగ్ ఇట్. 22లోనే రిజిస్టర్ చేశారు కదా, ఎందుకు లేట్ అయిందని? అదే అతను నేను ప్రయత్నించాను, నేను ప్రయత్నించా. ఎవరో ఓకే చేయాలి కదా. నేను చెప్పిన తర్వాత మీకు నచ్చాలి, మీకు నచ్చాలి, ఎవరికి నచ్చాలి. సార్ ఇందాక ఇద్దరు ఇగో అంటున్నారు కదా, ఆ ఇద్దరు ఎవరో వాళ్ళ పేరు చెప్తే భవిష్యత్తులో మిగతా వాళ్ళు కొత్త వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు కూడా రాకుండా కొద్దిగా మీరు మాట వరుసకి ఇద్దరు అన్న ముగ్గురు ఉండొచ్చు. అదే ముగ్గురు వాళ్ళ పేరు కొద్దిగా చెప్తే మిగతా వాళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళు కొద్దిగా అదే చెప్తున్నా అండి. ఇప్పుడు మేము ఉన్నామండి, మాకు రిప్రజెంటేషన్ తెలుసు అంటే ఈ నుంచి ఎవరు రిప్రజెంట్ చేయాలి అని, అటుపక్క నుంచి ఎవరు రిప్రజెంట్ చేస్తారో నాకు తెలియదు వాళ్ళ పేరు. అది ఇద్దరు ముగ్గురు ఈగో అంటే ఇద్దరు ఊరికి మాట వరుస కన్నానండి. నితిన్ గారు, అంటే మనం ఎంత మాట్లాడుకున్నా లేకపోతే మీడియాలో ఎంత మాట్లాడినా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రిలీజ్ ఆపకపోతే ఇదంతా యూజ్లెస్. ఎందుకంటే కంటెంట్ ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ల కంటే కంటెంట్ ఎక్కువ ఫాస్ట్గా ఫార్వర్డ్ అవుతుంది. సో ఏంటి లీగల్ ప్రాసెస్లో ఏంటి ఇంజంక్షన్ ఆర్డర్ కానీ ఏదైనా తెచ్చుకోగలిగారా? అసలు ఏ స్టేజ్లో ఉంది లీగల్ ప్రొసీడింగ్స్ అని? లీగల్ ప్రొసీడింగ్స్ సాయి కృష్ణ విల్ బి ద రైట్ పర్సన్ టు ఆన్సర్ అండి. బిఫోర్ ఆన్సరింగ్ మీకు తను అన్నట్టు ఇద్దరు వ్యక్తులు ఇగో ఇటు మాట్లాడారు కదా, ఆ ఇద్దరు వ్యక్తులు వాళ్ళ సొంత ప్రొడక్షన్ బ్యానర్ అయితే ఈ రోజు వాళ్ళ పేర్లు చెప్పేసేవాళ్ళం అండి. వాళ్ళది ఒక పెద్ద సంస్థే. మరి ఆ సంస్థ గుమ్మిగూడి మొత్తం చేశారా, వాళ్ళిద్దరే చేశారా అనేది ఇంకా తెలియాలి కదా. అండ్ బై ద వే ఇంకొక విషయం అండి, మీ అందరికీ తెలిసిందే, నా కాంట్రవర్సీస్కి కిలోమీటర్ దూరంగా నిలబడే సంస్థ మేము. ఎప్పుడే కానీ మా కథలతో పరిచయం అవుతాం తప్ప మిగతా ఎలాంటి కథలు మేము ఆఫ్ స్క్రీన్ చేసే బ్యాచ్ కాదు. ట్రైలర్ వచ్చిన రోజు దర్శకుడు ఫోన్ చేసి మాట్లాడారు, మీరు చూపించండి, ఇది తప్పు కదా, నాకు ఏదో అనిపిస్తుంది, ఒకసారి చూపించండి, మరీ ఇంత సిమిలారిటీస్ ఉండకూడదు కదా. ఎందుకు ఇదేదో అవుట్ ఆఫ్ నోవేర్ కాదు, అక్కడ పంపించిన ఒక కాంటెంట్ మీరు చూపించండి అంటే మేము చూపించేస్తాం, మేము ఏదో చుట్టేసుకున్నాం, మీరు అంత వరి కాకండి, కానీ మేము చూపించేస్తాం, మీకు చూపిస్తాం ఖచ్చితంగా అని చెప్పి తర్వాత ఫోన్లు ఎత్తలేదు. అర్థం ఏంటండి? చూపిస్తాను ఎందుకు చెప్పారు, తర్వాత ఎందుకు ఫోన్లు ఎత్తలేదు? ఇంకా చాలా విషయాలు తెలిసాయండి. అదే లీగల్లీ బౌండ్ అయిపోయిన తర్వాత మాట్లాడితే బెటర్ అని. ఇప్పుడు అక్కడ మళ్ళీ మేము మాట్లాడిన తర్వాత అందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులతో మాట్లాడితే క్రూషియల్ చేంజెస్, ఇప్పుడు ఏవైతే సిమిలారిటీస్ అనుకుంటున్నామో అవన్నీ ప్రపోజ్ చేసింది వాళ్ళే అన్నారు. మరి దాని అర్థం ఏంటండి? అదే సార్ మీరు అన్నట్టు కరెక్టే. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇది ఏంటంటే ఇది ఈ ప్రాజెక్ట్కి మాత్రమే సంబంధించింది కాదు సార్, ఇది బేసిక్గా మైండ్ సెట్. ఇఫ్ ఇట్ కుడ్ హ్యాపెన్ టు అస్ టుడే, ఇట్ కెన్ హ్యాపెన్ టు యూ టుమారో అండ్ దట్ విల్ కంటిన్యూ టు హ్యాపెన్. ఎందుకంటే చిన్న చూపు అన్నారు సార్, నాకు తెలిసి చిన్న చూపు కూడా కాదు సార్, చాలా దూరపు చూపు అనుకుంటున్నా. ఇది చాలా దూరంగా ఉన్న దగ్గర ఎక్కడికి వస్తారులే అనుకుంటున్నారేమో అంతే. అండ్ రిగార్డింగ్ లీగాలిటీస్ సాయి విల్ బి ద రైట్ పర్సన్ టు టాక్. కోర్టులో కేసు నడుస్తుందండి, రేపు పొద్దున హియరింగ్ ఉంది. ఆ తర్వాత మీకు అప్డేట్ నేను అఫీషియల్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తామండి. లేదండి, తెలియదండి నాకు ఎప్పుడు. సాయిబాబు గారు చెప్పారు మరి ఇది. లేదండి, తెలియదండి నాకు ఎప్పుడు.
అక్కడ చెప్పింది కూడా సేమ్ ప్రొడ్యూసర్స్ సేమ్ డైరెక్టర్స్ కాబట్టి ప్రొడ్యూసర్స్ ఏమన్నా అప్రోచ్ అవ్వడం జరిగిందా వాడిని ప్రొడ్యూసర్స్ ఏమన్నా చెప్తుంది సాయిబాబు గారు వాళ్ళు ఏమన్నా సాయిబాబు గారు చెప్పండి మరి ఇది. లేదండి తెలియదండి నాకు ఎప్పుడు. అక్కడ చెప్పింది కూడా సేమ్ ప్రొడ్యూసర్స్ సేమ్ డైరెక్టర్స్ కాబట్టి ప్రొడ్యూసర్స్ ఏమన్నా అప్రోచ్ అవ్వడం జరిగిందా వాడిని ప్రొడ్యూసర్స్. ముందుగా ఆలస్యంగా వచ్చేందుకు నన్ను క్షమించాలి. మీకు ట్రాఫిక్ తెలుసు ఎలా ఉంటుందో. పరమపద సోపానం అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు సినిమా. ఇందాక భీమప్రసాద్ గారి సినిమా గురించి చెప్పారు, ఇంకా వేరే మిత్రులు కూడా చెప్పారు. ఇవాళ ఇటువంటి సినిమాల టైం నడుస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక సందేశాలు వినే లేదా లవ్ సినిమాలు చూసి లేదా ఏడు సినిమాలు చూసి ఆ టైం అంతా అయిపోయింది. ఇవాళ మనం ఓటీటీలో చూస్తే ఏ సినిమా అయినా సరే ఒక గంట సేపు లేదా 2 గంటల సేపు మనకున్న డే టు డే టెన్షన్స్ నుంచి బయట పెట్టి మనం ఎంగేజ్ చేస్తుందో ఆ సినిమాని భాషా భేదం లేకుండా మన ప్రేక్షకులు చూస్తున్నారు. అటువంటి కంటెంట్ మనకు తెలుగులో ఎందుకు రావడం లేదా అనుకుంటున్నప్పుడు ఈ సినిమాలో నాకు పనిచేసే అవకాశం వచ్చింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్ శివ గారు, అలాగే ప్రొడ్యూసర్ శివ గారు, ఇద్దరు శివుళ్ళు, అలాగే ఇక మా హీరో అర్జున్, వారితో ఇంతకు ముందు ఒక సినిమాలో కూడా చేశాను. ఇది వండర్ఫుల్ హ్యూమన్. అసలు హీరో అన్న ఇది మనకి ఎక్కడ ఉంటుంది, ఇందాక మాటలో చూశారు కదా, మన పక్కింటి కుర్రాళ్ళ ఉంటాడు. అలాగే మా హీరోయిన్, వాళ్ళ కాంబినేషన్ ఒక రోజు ఒక ఫైట్ చేయాల్సి వచ్చింది. నాకు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు కూడా నేను జనరల్గా అడిగిన ఏదో క్యూరియాసిటీగా అడిగితే మా ప్రొడక్షన్ మేనేజర్ ప్రసన్న గారు చెప్పారు, ఈయన సార్ మంచి బ్రహ్మాండమైన ఐటమ్ సాంగ్ ఉంటుంది, మంచి కూడా వేస్తాం, అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది అన్నాడు. ఇది ఎక్స్పెక్ట్ చేసుకొని ఒక డైరెక్టర్ గారు అలా తీసుకెళ్తే అది వీళ్ళకి చూస్తే మంచం లేదు. ఈయన సార్ అక్కడ మీరు మంచం నేను ఫీల్ అవ్వాలన్నాడు. సరే ఫీల్ అయ్యాం. అమ్మాయి అక్కడ ఉన్నాడు, అలా వెళ్ళి అలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాం. నేను ఒక సుత్తితో ఇక్కడ గడిపడితే కింద పడ్డాం. ఇదంతే, అమ్మాయి లేదు, మంచం లేదు, కొట్టడం, కుళ్ళగడం, నరగడం, చంపడం, అవన్నీ ఎందుకు చేశారు అంటే సినిమా రన్నింగ్ లో తెలుస్తుంది. నాలాంటి క్యారెక్టర్లు 3-4 ఉన్నాయి. అందులో మా అందరికీ లీడ్ చేసినటువంటి క్యారెక్టర్ భీమప్రసాద్ గారు. సో వారి గురించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ ఆయన ఆల్రెడీ స్టేజ్ మీద మా విజయవాడ వాళ్ళే ఎక్కువ ఉన్నారని చెప్పారు కాబట్టి నేను తక్కువ మాట్లాడితే బాగుంటుంది. సో ఇటువంటి సినిమాల్ని మీరు ఆదరిస్తే, ఇప్పుడు పెద్ద సినిమా హిట్ అయితే ఎంతమందికి పని జరుగుతుందో తెలియదు, కానీ ఒక చిన్న సినిమా హిట్ అయితే చాలా మందికి పని జరుగుతుంది. ఒక హీరో, ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో మన ఇండస్ట్రీకి పెరుగుతాడు. ఎందుకంటే వాళ్ళు తెలుసు మనకి ఇండస్ట్రీలో 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఒక సినిమా హీరోలు చేయడం వల్ల ఇవాళ థియేటర్స్ కూడా మేము మూసేస్తామని చెప్పి మీ అందరికీ తెలుసు. ఆ స్ట్రైక్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి వచ్చింది. ఇవాళ మనకి హీరోలు కావాలి, నంబర్ ఆఫ్ పిక్చర్స్ చేసే హీరోలు కూడా కావాలి. బాబు డెఫినెట్ గా నీకు మంచి రోజు వస్తుంది. ఆ రోజు మాత్రం నేను ఎప్పుడూ చెప్తున్నాను, నీకు నేను సంవత్సరానికి ఒక సినిమా చేస్తాను, 2 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తాను మాత్రం అంటే మిమ్మల్ని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా క్షమించరు. నెక్స్ట్ సినిమా మీరు నాకు వేషం ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మీరు పని చేయాలి. సంవత్సరాలు 2-3 సినిమాలు మీరు పని చేస్తేనే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. ఇక మా ప్రొడ్యూసర్ శివ గారు ఇప్పుడు ఎలా ఉన్నారు, మా షూటింగ్ లో కూడా అలాగే ఉన్నారు చిరునవ్వుతో. ముందుగా ఇక మా నాగశివ గారి గురించి ఇందాక చెప్పారు మీకు. ఈ సినిమాని ఇక్కడ వరకు తీసుకురావడానికి ఆయన నిర్మాతతో పాటుగా ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. ఎందుకంటే నేను చేసిన సినిమాలో ఇది మంచి క్యారెక్టర్ కాబట్టి ఎప్పుడు నేను ఫాలోఅప్ చేస్తూ ఉన్నాడు, సార్ మన సినిమా ఎప్పుడు బయటకు వస్తుంది, ఎప్పుడు చూపిస్తారు అని. మంచిగా వస్తుంది అన్నారు. ఆ మంచిగా వచ్చింది. జూలై 11న ఈ సినిమాని మీరందరూ కూడా థియేటర్లో చూసి డబ్బులు మీకు నచ్చుతుంది, అప్పుడు సపోర్ట్ చేయండి, ఈ సినిమాని ముందుకు తీసుకురండి. అందరికీ ఒకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఈ సినిమాకి మీ వంతు సహాయం చేయమని అర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు. మొత్తానికి తల మీద దెబ్బ పడిన తర్వాత అంటే అంతేనా పక్కన ఉంటే మరి అక్కడికే వెళ్తాం, ఇంకెక్కడికి వెళ్తాం అంటే మీరు హీరోని మర్చిపోతే ఎలా ఉంది? హీరోని మర్చిపోయి హీరోయిన్ చూస్తాను కరెక్ట్గా
6 అడుగులు అందగాడు అర్జున్ అన్నట్టు మర్చిపోతానండి. ఆల్వేస్ మనం స్క్రీన్ లో చూసినప్పుడు ఎప్పుడు మనం హీరోయిన్లో చూస్తాం, ఇంకేమైనా చూస్తాం, హీరోయిన్లో చూడం, హీరోయిన్లో చూస్తాం. సార్ దేవయాన్ గారు, సార్ ఈగల్లోని బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు అండ్ ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది మాట్లాడుకున్నారు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి. అది బట్ రవితేజ గారు లాంటి ఒక స్టార్ హీరో బ్యాక్ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత ఎలాంటి ఆపర్చునిటీస్ తెలుగు ఇండస్ట్రీ నుంచి మీకు వచ్చేసారు? అంటే ఇక్కడ ఒకటి సార్, ఇక్కడ అయిన తర్వాత ఒక డైరెక్ట్ పెద్ద సినిమా చేసేసిన తర్వాత పీపుల్ విల్ ఆస్క్ యూ టు ఆల్వేస్ ఆస్క్ యూ లైక్ దే వాంట్ ఆల్వేస్ టు డూ బిగ్ ఫిల్మ్స్. అట్లా కాదు, నాకు సినిమా అంటే పిచ్చి, నా దగ్గరికి ఏది వచ్చినా నేను చేస్తా, నువ్వు సినిమా తీసుకొస్తే నేను నీకు కూడా చేస్తా, సింపుల్. అర్జున్ గారు, టీజర్ చూస్తుంటే మీ లుక్ బిగ్ బాస్ కి బిఫోర్ అన్నట్టుంది, ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ఏంటి? బిఫోర్ బిగ్ బాస్ మూవీ అనండి ఇది. యాజ్ ఇందాక చెప్పినట్టు ఒక ప్రొడ్యూసర్ ఆ మూవీ చేయడం కాదు, చేయడం ఆ బడ్జెట్ పెట్టుకొని చేసేస్తారు. దాన్ని రిలీజ్ చేయడం అంటే ఇప్పుడున్న కాలంలో ఇప్పుడున్న జనరేషన్లో అది రిలీజ్ చేయడం అంటేనే అది పెద్ద టాస్క్, చేయడం పెద్ద టాస్క్ కాదు. సో కొంచెం లేట్ అయినా సరే శివ గారు దీన్ని ఎలా అయినా బయటకు తీసుకురావాలనే ఇదితో మళ్ళీ ఆయన ఫినాన్షియల్గా కొంచెం అంతా బ్యాకప్ తీసుకొని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. డైరెక్టర్ శివ గారు పూరి జగన్నాథ్ శిష్యుడు అని చెప్తున్నారు కదా, ఆయన టేకింగ్ లో నాకు మార్క్ కనిపించింది పూరి జగన్నాథ్ గారి. అంటే ఎవరు గురువు గారి లాగా సేమ్ అనుసరించాలని ఎవరు అనుకోరు కదా, ఎవరికి వాళ్ళు సొంతగా తన మార్క్ చేసుకొని సొంతగా వాళ్ళు పైకి రావాలని చూస్తారు. ఆయన మార్క్ కాదు కానీ ఆ సొంతగా పైకి వచ్చే టాలెంట్ ఉన్న వ్యక్తి అయితే ఆయన అని చెప్పగలుగుతాను. హాయ్ అర్జున్, దిస్ ఇస్ రాణి. హాయ్ హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న కరెక్షన్. ఇంతకుముందు డైరెక్టర్ గారు మాట్లాడుతూ పెద్ద హీరో అయితే నేను డైరెక్ట్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి చిన్న హీరో అన్నారు. బట్ ఒక చిన్న విషయం ఏంటంటే బుల్లితెరలో ఆల్రెడీ ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు పెట్టి వరకు కూడా ఛాన్స్ వచ్చిందంటే ఐ థింక్ హీజ్ అ వండర్ఫుల్ యాక్టర్. ఐ వాంట్ టు మేక్ దట్ పాయింట్. అండ్ చాలా ప్రమోషన్స్ కి చాలా తక్కువ టైం ఉంది. జూలై 11 కూడా ఒక టైం, అందులో చాలా పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. సో మీ కాన్ఫిడెన్స్ ఏంటి ఈ సినిమా ఆ టైంకి? కాంపిటీషన్ ఎలా తట్టుకోగలుగుతారు అనుకుంటున్నారు? కాంపిటీషన్ అని చెప్పను కానీ ఒక యాక్షన్, ఇప్పుడు సేమ్ డేట్ లో యూజువల్ గా చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. చిన్న సినిమాలు వేరే సినిమాలకు పోటీ లేకుండా ఏ సినిమా రోజు తక్కువ ఉన్నాయో అలా రిలీజ్ చేసుకుంటారని చూసుకుంటారు. అలా రిలీజ్ చేసుకునేటప్పుడు వాళ్ళు జోనర్ కూడా చూసుకుంటారు. అంటే వేరేది కొంచెం లవ్ స్టోరీ అట్లా ఉన్నా, కొంచెం యాక్షన్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది రిలీజ్ చేసుకున్నాము. ఒకవేళ ఏ సెంటర్లో ఆడలేదంటే బీసీ సెంటర్స్ లో ఆడుతుంది అనే అంటే అదొక స్ట్రాటజీ అనుకోండి, అలా కూడా రిలీజ్ చేసుకుంటారు. సో ఒక మంచి సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ తో వస్తున్నాం కాబట్టి దానికి తోడు కొంచెం గ్లామర్ కూడా యాడ్ అయింది కాబట్టి అందుకని గ్లామర్ కూడా యాడ్ అయింది కాబట్టి సో ఏ సెంటర్ కాకపోయినా బీసీ సెంటర్స్ లో ఖచ్చితంగా చూస్తారని ఒక నమ్మకం మాకు. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది రామ్ చరణ్ గారి పెద్ది మూవీ. సో అందులో మీరు అవకాశం వచ్చింది. సో మీ ఎక్స్పీరియన్స్ అండ్ ఎనీ అప్డేట్ అడుగుతానండి, లేదంటే మీరు అడిగేసేయండి. అదైతే నేను నా లైఫ్ లాంగ్ మర్చిపోలేని విషయం ఇదైతే, పెద్దలో ఛాన్స్ రావడం అనేది. బిగ్ బాస్ అప్పుడు బుచ్చిబాబు అన్న గారు అక్కడికి వచ్చి అనౌన్స్ చేసి అది నిజంగా అప్పుడే నాకు సర్ప్రైజ్. అండ్ నిజంగా ఇది లైఫ్ లాంగ్ నేను గుర్తుంచుకునే విషయం. అండ్ ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ షూటింగ్ జరుగుతుంది, మంచిగా ఉంటుంది సినిమా. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే అర్జున్ గారు, చెప్పండి. పరమేశ్వర సోపానం గుడ్ టైటిల్ బాగుంది. సో దగ్గర ఒక విషయం చూపించారు డిజైన్, అంటే మటన్ మిస్టరీ ఉంటుంది సినిమాలో. చెప్పాను కదండి, యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్. మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది సినిమాలో? నా క్యారెక్టర్ కాదు కానీ నా క్యారెక్టర్ అయితే ఒక అందరిని చంపుతున్న ఒక క్రిమినల్ గానే చూపిస్తారు, కానీ అందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ కోసమైనా చూస్తారు జనాలు. అంటే లవ్ తో పాటు
యాక్షన్ ఉంటుంది, లవ్ సీన్స్ ఎక్కువ ఉంటాయి, యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ ఉంటాయండి. లవ్ సీన్స్ పబ్లిసిటీ కోసం వేసుకున్నాం అండి, అది లేకపోతే రారు కదా. నమస్తే అండి. ఇప్పుడు కమర్షియల్ వాల్యూస్తో పాటు ప్రొడ్యూసర్ అవన్నీ ఆలోచిస్తూ సినిమాలు తీస్తుంటారు. ఇది టైటిల్ చూసేసరికి ఒక క్లాసికల్గా తెలుగు నేటివిటీ టైటిల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రీచ్ అవుతుంది అనుకున్నారు? కథలో నచ్చిన పాయింట్ ఏంటి మీకు? ఇది కథ ఫస్ట్ చెప్పిన స్టోరీ పక్కన పెట్టి మేము తర్వాత మళ్ళీ వేరే లైన్కి వెళ్ళినప్పుడు ఇది పాయింట్ మార్చాడండి. పాయింట్ కొంచెం మార్చి చేయాల్సి వచ్చింది. ఫస్ట్ అనుకున్న బడ్జెట్ వేరు, తర్వాత ఇస్తున్న చేసిన బడ్జెట్ వేరు. యాక్చువల్గా నేను ఒక్కడనే చేయలేదు సినిమాని, అందరూ సహాయ సహకారం వేసే సినిమా ఇది. ముఖ్యంగా మా కృష్ణారెడ్డి గారు, డైరెక్టర్ గారు, నేను ఇంకొంతమంది మిత్రులందరూ కలిసి చేసిన సినిమా ఇది. యాక్చువల్గా ఇది రిలీజ్ కావడం కారణం కూడా పోస్ట్ ప్రొడక్షన్ చాలా సీరియస్గా బాగా ఖర్చు ఎక్కువైందండి. మేము అనుకున్న బడ్జెట్ వేరు, తర్వాత చేసిన బడ్జెట్ వేరు. ఓన్లీ సీరీస్కే దగ్గర 20 lakhs ఖర్చు పెట్టాయి సినిమాకి. అంటే ఇంత చిన్న సినిమాకి అంత ఖర్చు పెట్టండి మామూలుగా, కానీ పెట్టాల్సి వచ్చింది క్వాలిటీ కోసంగా. జనరల్గా క్వాలిటీ ఎక్కడ రాజీ పడను, అందుకే డైరెక్ట్ అడిగిన దగ్గర ఎక్కువ ఇచ్చే సినిమా నేను. అంటే సాటిస్ఫాక్షన్ అన్నారా సినిమా చూసిన తర్వాత? మీరు చూసుకుంటారు 100% అండి. మీరు కూడా సాటిస్ఫై అవుతారు. త్వరలో ప్రివ్యూ చేస్తామండి, చూడండి. మీరు చూసి మీ రివ్యూ చెప్పండి సార్ ప్లీజ్. ఓకే డైరెక్ట్ గారు సార్ నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు ఏ జోనర్కి సినిమా తీసుకున్నాం, లేకపోతే మీ కమర్షియల్ ఐడియాస్ ఎంత ఉంటాయి సినిమాలో యాజ్ ఎ డైరెక్టర్గా మీ ఒపీనియన్? అంటే ఈ మూవీలో అయితే ఫస్ట్ అన్ని ఎలివేషన్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకున్నానండి. అంటే ఫ్యామిలీ అండ్ లవ్, రొమాన్స్ అన్నీ కూడా ఉండేలాగా ప్లాన్ చేసి చేసిన సినిమా ఇది. క్యారెక్టర్ ఆల్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి సినిమాలో? ఎమోషనల్ ఎక్కువ ఉంటుందా, లవ్ సీన్స్ ఎక్కువ? ఎమోషన్ కూడా చాలా తీసుకున్నానండి. ఎమోషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ లవ్, ఈ సీన్స్, రొమాన్స్ అనేది చాలా తక్కువ, ఎమోషన్ చాలా ఎక్కువగా హైప్ చేసి చూపించాను. టైటిల్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి? పరమపద సోపానం అంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది ఏంటంటే స్కీమ్ వైకుంఠపాలి, అది పాలు నిచ్చెనలు ఎక్కడం దిగడం, అంటే ఒక స్టేజ్ లో కాకుండా ఒక స్నేక్ అంటే సందర్భ మనం ఆడుకున్నాం చిన్నప్పటి నుంచి. ఒక స్నేక్ ఒక దగ్గర హత్తుకెళ్ళిపోయి అది ఎప్పుడు ఏ టైంలో కిందకి డౌన్ అయిపోతే కూడా తెలియదు మనకి. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న మనందరం కూడా అంటే ఈ లైఫ్ అంటే పరంపర సోపానం లాంటిదే. పరంపర సోపానం మన మీనింగ్ ఏంటి అనేది ఇందులో మీకు అంటే ఆ గేమ్ ని డిజైన్ చేసుకుని మైండ్ లో రాసుకున్న స్టోరీ ఇదంతా. అలాగే ఉంటాయి క్యారెక్టర్స్ కూడా, అప్ అండ్ డౌన్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి క్యారెక్టర్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీడియా వాళ్ళందరికీ కూడా ఒక్కసారి ధన్యవాదాలు. ఎందుకంటే కొంచెం ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్. సో ఇక్కడితో ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ని కంప్లీట్ చేస్తున్నామని రిక్వెస్ట్ చేస్తున్నాం. బికాస్ నెక్స్ట్ అపాయింట్మెంట్స్ ఉన్న వాళ్ళు కూడా